నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మార్చి మాసము 2025 సంవత్సరం మాస ఫలితం ఈ మిథున రాశి వాళ్ళకి ఎలాగుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది తెలుసుకునే ముందు మొట్టమొదట మీరు గ్రహ గమనాలు తెలుసుకోవాలి. ఈ మిథున రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు. కోపము వద్దండి, ఉద్రేకము వద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపము, ఉద్రేకముతో లేకపోతే అసహనంతో మీ యొక్క జీవితాన్ని మీరు పాడు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ప్రమాదాలు పొంచి ఉన్నాయని మాత్రం తెలుసుకోండి. కొంతమందికి ఆపరేషన్లు కూడా జరగవచ్చు. మిథున రాశి వారికి ఏదైనా రోడ్డు పైన ట్రాఫిక్లో కానీ, లేకపోతే నిప్పు దగ్గర కానీ, నీళ్ళ దగ్గర కానీ, ఎక్కడైతేనే బాత్రూంలో కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, మెట్లు దిగుతున్నప్పుడు కానీ, ఎత్తుకు ఏదైనా కొండలు ఎక్కుతున్నప్పుడు కానీ, ఏదైనా కానీ గాయాలు తగలకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు తీరిపోయినట్టే మనకి. ఎంచేతనంటే మిగతాది ఏముంటుంది, డబ్బు, మిగతా విషయాలు, ఏదో ఉద్యోగం, ఇవన్నీ కూడా ఉంటాయి. శరీరం బాగుండాలి కదా ముందు అనుభవించడానికి. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు. ఇల్లు కాస్త అశాంతిగా ఉంటుంది, కానీ భక్తితో కూడుకొని ఉంటుంది. ఇంట్లో పూజలు, వ్యవహారాలు అన్నీ కూడా జరుగుతాయి. కొన్ని జపాలు, కొన్ని ఇళ్లలో జపాలు, లేకపోతే ఏదైనా భక్తి కార్యక్రమాలు, భజనలు, ఇటువంటివి కూడా ఈ మిథున రాశి వాళ్ళకి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేతు ఫిలాసఫికల్ రాడ్ అంటారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు మీరు వినాయకుడిని ప్రతిరోజు పూజించండి. ఇల్లు వాతావరణం చాలా బాగుంటుంది. ఇకపోతే 9వ స్థానంలో ఎవరున్నారయ్యా అంటే రవి, శని. అంటే భాగ్యస్థానంలో ఏమైపోయిందంటే రవి, శని ఉండడం వల్ల కొంచెం సమస్యపూరితమైనటువంటి విధంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఎంచేతనంటే రవికి, శనికి ఇద్దరికి పడదు. ఇద్దరు కొడుకు, తండ్రి మాత్రమే. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికి పడదు. కాబట్టి భాగ్యస్థానంలోకి వచ్చేటప్పటికి కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తృతీయాధిపతి రవి అయ్యాడు, ఇక్కడ అష్టమ భాగ్యాధిపతి ఏమో శని అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ విషయాల్లో కొంచెం ఇబ్బందులు మాత్రం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు, ఏమి ఆదిత్య హృదయం చదవండి, హనుమాన్ చాలీసా చదవండి, ఎటువంటి సమస్య ఉండదు. లక్ అండ్ ఫార్చ్యూన్ అనేది తానంతట అదే రథం కట్టుకొని మరి మీ ఇంటికి వస్తుంది. సరిపోయిందా? మూడో విషయం, మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే 4 గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, నెప్ట్యూన్ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ రాహు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నటువంటి పక్షంలో దశమంలో ఉంటే ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది చాలా ముఖ్యం కదండి. ఎంచేతనంటే ముఖ్యంగా ఈ యొక్క చలనచిత్ర రంగం వాళ్ళు, నటులు, తర్వాత నాట్యాచార్యులు, సంగీత ప్రియులు, సంగీతం పాడుకునేటువంటి వాళ్ళు, ఏదైనా లగ్జరీ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, లేకపోతే కిచెన్ సామాన్లు తయారు చేసేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, పెళ్ళిళ్ళలో కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, అందరూ ఎవ్రీథింగ్, లిక్కర్ షాపులు, ఆ తర్వాత హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు. జ్యువెలరీ షాప్స్ కూడా బాగుంటాయని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎటొచ్చి ఎక్కడ అంటే సమస్య ఎక్కడ వస్తుందని అంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మీరు చెయ్యాలి కాబట్టి. ఇల్లు కొనుక్కోవడమా, వాహనాలు కొనుక్కోవడమా, ఇవన్నీ కూడా మామూలే. ఈ మాసంలో తప్పకుండా అలాంటివన్నీ మీరు కోరుకుంటే జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చేయాల్సిందల్లా ఏమిటనంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా చదవటం, ఆదిత్య హృదయం మీరు కూడా అది కూడా చదవటం. ఖచ్చితంగా మీరు అద్భుతంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఈ మధ్య పాలిటిక్స్ మాట్లాడుతున్నారు విందు వినోదాల్లో కూడా, పెళ్ళిళ్ళలో కూడా. అవన్నీ మీరు చేయకండి. ఎంచేతంటే ఉద్రేకం. ఆయన ఒక పార్టీ, మీరు ఒక పార్టీ, నా పార్టీ గొప్పదంటే నా పార్టీ, అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత వాద వివాదాలు జరుగుతాయి. ఎడముఖం పడముఖం అయిపోతుంది. అక్కడేమో మంగళకరమైనటువంటి కార్యక్రమం ఉంటుంది, ఇక్కడేమో మీరు ముఖాలు మార్చుకొని మీరు కూర్చొని ఉంటారు. అది కరెక్ట్ కాదండి. అంచేత సమయము, సందర్భము, అన్ని రకాల స్థలము అన్నీ చూసుకుని మీరు వ్యవహరించినట్టయితే ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా మీకు ఘంటాపదంగా
ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా అనవసరంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ట్రైన్ పోతూ ఉంటుంది, ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఇటువంటి పని చేస్తే ఏమవుతుంది, మీలో కొంతమంది గాయాల పాలు కావచ్చు, ఈవెన్ ఏమైనా మరణప్రాప్తి కూడా కలగవచ్చు. అంతే జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నించాలి. కొండలు ఎక్కుతున్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా చాలామంది కూడా మిథున రాశి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఇక్కడ తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉంటే అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను మీరు ఎంజాయ్ చేస్తారు. గురువు మాత్రం ఏం చేస్తాడు, 4వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయువు గట్టిగానే ఉంటుంది. శత్రురోగ రుణక్షేత్రాలు ఉండవు, ఇల్లు పదిలం, ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా, ఆదిత్య సరిపోతుంది. హ్యాపీగా ఉండండి, ఆనందంగా గడపండి. ఈ మాసం అంతా వెళ్ళిపోతుంది. నూతన సంవత్సరంలోకి మనం తప్పకుండా అడుగు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ.